కర్నూలులో టీడీపీ నేత సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు సెరీన్ నగర్లో టీడీపీ నేత సంజన్నను ప్రత్యర్థులు రాత్రి కత్తితో పొడిచి చంపేశారు. సంజన్నపై అతి కిరాతకంగా మొహంపైనే దాడి చేసి చంపేశారు. సంజన్న ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే రామాంజనేయులు సంజయ్ కుటుంబం మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదాలు కొనసాగాయి. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వర్గీయుడిగా సంజయ్ ఉండగా బైరెడ్డి సిద్ధార్థ అనుచరుడుగా రామాంజనేయులు పనిచేశారు. మృతుడు సంజన్న మాజీ కార్పొరేటర్గా కూడా పనిచేశారు. తన కుమారుడు జయరాం మాత్రం ప్రస్తుతం వైసీపీలోనే కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. సంజన్న హత్యతో సెరీన్ నగర్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, హత్యకు గల కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, కర్నూలులో పాత కక్షలు బగ్గుమన్నాయని చెప్పవచ్చు. కర్నూలులోని షరీర్ నగర్ కు చెందిన మాజీ కార్పొరేటరు ప్రస్తుతం కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కాశపోగు సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి కాలనీలో దుండగులు కత్తులతో నరికి చంపడం ఒక సంచలనమైంది. స్థానికంగా షరీర్ నగర్ లో ఉండే సంజన్న రాజకీయాల్లో సిపిఎం పార్టీ తరఫున గతంలో పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. కార్పొరేటర్ కూడా పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. జయరాం కూడా వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్నారు. అయితే వీరు 2024లోనే టీడీపీలో కూడా చేరారు. గతంలో బైరెడ్డి వర్గీయులుగా ఉన్న వడ్డే అంజీ సంజన్న వీరి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. అయితే మొత్తానికి 2024లో వీరు తెలుగుదేశం పార్టీలో చేరడంతో వీరి మధ్య వైరం ఇంకా ఎక్కువైందని చెప్పవచ్చు. నిన్న ఒక అలిపిరా స్వామి మందిరంలో భజన చేసుకుని ఇంటికి వస్తుండగా దుండగులు కాపు కాసి తలనే లక్ష్యంగా చేసుకొని కత్తులతో నరకడం కూడా జరిగింది. పూర్తిగా గాయపడిన సంజయను ఆసుపత్రికి తీసుకెళ్లేపై వైద్యులు అప్పటికే నిర్ధారించారు చనిపోయారని. దీంతో కోపోద్రేకులైన సంజన్న వర్గీయులు కూడా పూర్తిగా అంజీ ఇంటిపైన దాడి కూడా చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టి ఆ వాహనాన్ని కూడా దాడి చేశారు. వారిని చెదరగొట్టి ఆపడం కూడా జరిగింది. మొత్తానికి షరీర్ నగర్ లో ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మధు.